ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలివాని సబ్బు వంటి వాడు. అందుకనే ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరు ఆయన ఎదురు నిలబడగలరు? ఎందుకంటే ఆయన కంసాలి వంటి వాడు, అగ్ని వంటి వాడు. శుద్ధీకరణ అది అక్కడ ఇచ్చాడు. శుద్ధీకరణ. కంసాలి ఏం చేస్తాడు? తన అగ్నిలో బంగారాన్ని చూడండి ప్యూరిఫై చేస్తాడు. లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటినీ, ఆ ఇంప్యూరిటీస్ అపవిత్రమైన పదార్థాలు, బంగారం యొక్క మేలిమిని పాడు చేసే వాటన్నిటిని కూడా అగ్నిలో కాల్చి ఎలాగైతే స్వచ్ఛమైన బంగారం కంసాలి ఇస్తాడో ఆయన అలాంటి వాడంట. చూడండి ఆయన అందుకే ఎలాంటి వాడంటే కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ శుద్ధీకరణ ముందు జరుగుతుంది. ఆయన వచ్చాడంటే ఏదున్నా సరే ఎట్లున్నా సరే చూసి ఊరుకునేవాడు కాదు. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత, ఆయన ఎక్కడుంటే అక్కడ పవిత్రమైనదే ఆయన కోరుకుంటాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు మీరు సహించలేరు. అందుకే దీని వరకు అక్కడ ఉన్న శాస్త్రులు, యూదులు, పరిసయ్యులు, అధికారులు, ఆ మందిరపు పెద్దలు ఎవ్వరు కూడా ప్రభుని విషయంలో ఆపలేకపోయారు.